హలో గాయ్స్, ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాను. అమ్మ వాళ్ళది పండగ కాకపోయినా ప్రతి ఇయర్ సంక్రాంతికి డెఫినెట్గా అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తాను. మాకు పండగ ఉంటుంది కదా, అందుకని చెప్పేసి నేను సండే ఈవినింగ్ బయలుదేరా. ఇంటికి వెళ్ళేసరికి 8 అయిపోయింది. వెళ్ళగానే చెప్పేశాను నేను మంగళవారం మార్నింగ్ వెళ్ళిపోతా అని. ఇక్కడ డాడీ పిల్లలకి ఫుడ్ తినిపిస్తున్నాడు. ఇది మండే నైట్ మాట. మంగళవారం మార్నింగే వెళ్ళిపోతా అని చెప్పాను కాబట్టి మండే నైట్ అంతా పాపం నించొని అలా మా కోసం స్నాక్స్ చేసింది. యాక్చువల్గా వాళ్ళకి ఈ పండగ కాదు, అయినా మా కోసం. ప్రతి అమ్మ నాన్న చాలా స్పెషల్, కానీ నేను ఫేస్ చేసేది, నేను చాలా చోట్ల చూసేది షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకో తెలీదు, ప్రతి ఆడపిల్లల కన్నా తల్లిదండ్రులు చాలా స్పెషల్గా ఉంటారు. వాళ్ళ థింకింగ్ కానీ, వాళ్ళ బిహేవియర్ కానీ, అండ్ నెక్స్ట్ వాళ్ళ పేషెన్స్కి హ్యాట్స్ ఆఫ్ చెప్పుకోవచ్చు. ఎందుకంటే అసలు రీజనే తెలీదు. ఖచ్చితంగా ప్రతి ఇంటికి ఒక ఆడపిల్ల ఉండాలి. ఐఎమ్ ఫీల్ వెరీ బ్యాడ్, ఎందుకంటే నాకు 2 బాబులే. కోసం జంతికలు అయితే వండింది. ఇంకా వండిన వితిన్ మినిట్ సగం చేసింది మాట. ఆ సగం కూడా ఇంకా అవ్వగానే నాకు కట్టేస్తుంది మాట బాక్స్లో వేసి. అంటే ఇక్కడి నుంచి తీసుకెళ్ళి వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళు తింటారు కదా, పిల్లలు తింటారు కదా అని ఆలోచన. అండ్ ఒక సైడ్ డాడీ పిల్లలకి ఫుడ్ అది పెట్టేసి వాళ్ళకి బొమ్మలు పెడదామని చెప్పేసి టీవీ చూస్తున్నాడు. మేము చాలాసేపు అయిపోయింది నించొని చేసి, కొంచెం అమ్మకు బాగోదు కదా, వాళ్ళు పీకుతున్నాయేమో. అండ్ మేము ఫుడ్ పెట్టుకొని ఇంకా తినడానికి స్టార్ట్ అయ్యాము. అండ్ పిల్లలు ఒక పక్క బొమ్మలు చూసుకుంటున్నారు. ఇంకా మా బ్రేక్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ ఇంకా స్టార్ట్ చేసేసాము. అమ్మ కొన్ని అవర్స్ నించొని చేసింది. ఆ పేషెన్స్ ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు, అస్సలు బాగోదు అమ్మకి, కానీ కొన్ని అవర్స్ నించొని చేసింది. నేను బయటికి చెప్పలేదు కానీ బాబు ఇన్ని గంటలు ఎలా నించుందని నేను లోపల అనుకుంటున్నాను. అంతలా పాపం నాతో పాటు నించొని చేసింది. వాళ్ళ ఆతృత ఏమీ కాదు, పట్టుకెళ్ళాలి, అందరూ తినాలి, అండ్ పిల్లలకి లోటు ఉండకూడదు, అలానే ఆలోచిస్తారు. అండ్ ఫైనల్గా నేను ఈ లోపు ఫ్రెష్ అయ్యి వచ్చేసాను. అయినా నించొనే చేస్తుంది. నిజంగా చాలా బాగా వచ్చాయి, చాలా టేస్టీగా ఉన్నాయి. ఏదైనా అమ్మ నాన్న ప్రేమతో వండి పెడితే అది అమృతంలా ఉంటుంది అంతే. ఇంకొక పక్క అమ్మ వేస్తుంది జంతికలు, నేను మాత్రం పొంగడాలకు కలిపేసుకుంటున్నాను. ఎందుకంటే చాలా లేట్ అయిపోయింది, ఒక్కరితే చేయాలంటే చాలా కష్టం కదా. ఎంత ఓపిక బాబో, ఎంత ఓపికగా చేసిందో అసలు. దగ్గరలో ఉన్నా దూరంగా ఉన్నా ఎక్కడున్నా వీక్లీ వన్స్ మాత్రం కన్ఫామ్గా నేను వచ్చి మా అమ్మ దగ్గర డాడీ దగ్గర 1 డే ఆర్ 2 డేస్ ఉంటాను కన్ఫామ్గా. చాలామంది అనుకుంటారు అసలు ఇది ఎందుకు అస్తమానం వెళ్ళిపోద్ది అలా అమ్మ నాన్న దగ్గరికి, ఏం దాచిపెట్టిందని. ఏమీ దాచిపెట్టలేదు, మా అమ్మ మా నాన్నని చూడాలి అంతే. ఏమైనా దాచి పెడితేనే వెళ్ళాలా ఏంటి తల్లిదండ్రుల దగ్గరికి? ఖచ్చితంగా తల్లిదండ్రుల్ని 1 వీక్ ఆర్ 2 వీక్స్ వెళ్ళి చూసినా తప్పేం లేదు. ఇంకా పొంగడాలకైతే ప్రిపేర్ చేసుకుంటున్నాము. అండ్ ఇంకొంచెం ఉంది జంతికలు చేయడానికి. ఇంకా అది అయిపోతే ఇంకా పొంగడాలు స్టార్ట్ చేసేస్తాము. ఏ తల్లిదండ్రులకి పిల్లలు భారం అవ్వరు. ఎన్నిసార్లు వచ్చినా వద్దనరు. వెళ్ళిపోతానంటే వద్దు ఉండు అని కూడా చెప్పరు. ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడే ఉండాలి, కానీ ఏ బంధాన్ని వదులుకోకూడదు. ఖచ్చితంగా ఓన్లీ ఈ వంటలనే కాదు, ఏ వంట చేసినా డాడీ కన్ఫామ్గా వచ్చి హెల్ప్ చేస్తాడు. ఈవెన్ అన్నం వండినా కూడా ఖచ్చితంగా వచ్చి చేస్తారు. అంతే, ఇంకా ఫస్ట్ నుంచి అలా అలవాటు. సో ఫైనల్గా మేము కలపలేకపోయామని డాడీని పిలిచి డాడీని కలపమని చెప్తే ఆయన నీటికి కలిపేసి ఇచ్చేసారు మాకు. ఏ పండుగలైనా ఏమైనా అందరం కలిపి చాలా చక్కగా చాలా హ్యాపీగా చేసుకుంటాము. నేనైతే ఇదే ఫస్ట్ టైం పొంగడాలు వేయడం. ఏదో నాకు వచ్చిన విధంగా నేను అలా పొంగడాలు వేసాను. టేస్ట్ అయితే సూపర్ వచ్చింది. బట్ టేస్ట్ బాగోపోయినాయి, ఏదేమైనా సూపర్గా ఉందని చెప్తారు ఏది వండిచ్చినా. అప్పటి నుంచి ప్రతి తల్లిదండ్రులు కష్టసుఖం అంతా పిల్లలకి తెలుసు, అన్నీ తెలిసి ఎదుగుతాం కదా. అలా వదిలేస్తాం వాళ్ళని. ఒక ఇంటికి వెళ్ళిపోయినా ఖచ్చితంగా వెళ్ళి చూడాలి, చూస్తే ఏం తప్పలేదు. కానీ దానికి కూడా లక్ ఉండాలి, మనకు వచ్చేవాడు పంపించినవాడై ఉండాలి. ఆ విషయంలో మాత్రం నేను చాలా లక్కీ. మా హస్బెండ్ చాలా గ్రేట్. తీసుకెళ్ళమనగానే తీసుకెళ్తారు, నాతో పాటు స్టే చేస్తారు కూడా. ఆ విషయంలో నేను చాలా చాలా డబ్బల్ లక్కీ. చాలా అలసిపోయింది. అండ్ ఆ గ్యాప్లో నేను 777 చార్లీ సినిమా చూస్తున్నా, ఇదే ఫస్ట్ టైం. టోటల్గా అంతా వెళ్ళిపోదాం అనుకున్నాం కదా. సో మార్నింగ్ వెళ్ళడం అవ్వలేదు, అందుకని ఈవినింగ్ వెళ్దాం అనుకున్నాం. డాడీ లోపు మధ్యాహ్నం లంచ్ కోసం మా కోసం అన్నీ తెచ్చేసారు ప్రిపేర్ చేయమని. ఇంకా ప్రిపరేషన్ అయితే స్టార్ట్ అయిపోయింది. సో
పకోడీ చేస్తున్నది ఎవరా అనుకుంటున్నారా, మా డాడీయే. అండ్ ఫైనల్గా చేపల పులుసు కూడా కంప్లీట్ అయిపోయింది, ఉడుకుతుంది. మా డాడీ డ్యూటీకి వెళ్ళిపోతారు అన్నమాట. మెయిన్ నేను రావడానికి కారణం అదే. మళ్ళీ చూడడానికి చాలా డేస్ అయిపోతుంది. పిల్లల కోసం చికెన్ పకోడీ అయితే చేసేసారు. సో మా డే ఇలా కంప్లీట్ అయ్యి హ్యాపీ. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎవ్రీవన్. ప్లీజ్ డోంట్ ఫర్గెట్ సబ్స్క్రైబ్.